అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్టి ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషేదం పారి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. మంచిగా లేదట కేంద్రం తీరు, రేవంత్ రెడ్డిని వదలదన్న కేటీఆర్. మచ్చలేనిదట గాంధీ కుటుంబం, ఉత్త కేసులు పెట్టిందని కాంగ్రెస్ ధర్నా. తాగుబోతులకు షేదు ముచ్చట, మళ్ళా మందు రేట్లు పెంచుతారట. హెచ్సియు భూముల మీద సుప్రీంకోర్టు గట్టిగా కాంగ్రెస్ సర్కార్ నేసుకున్నది కదా. దాని మీద బీఆర్ఎస్ పార్టీ సంబరపడే కాదు, పర్యావరణాన్ని రక్షించాలని కొట్లాడిన హెచ్సియు విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్తున్నది. భూములను కాపాడుడే కాదు, ఆ భూముల పేరుతోని కాంగ్రెస్ పార్టీ చేసిన కుంభకోణం కూడా బయట పెట్టేదాకా వదిలిపెట్టాం అన్నట్టు పట్టు పడతారట. ఎంతవరకైనా కొట్లాడుతున్నాం అంటున్నారు బీఆర్ఎస్ పార్టీలు. మరి ఆ ముచ్చట్లేందో కేటీఆర్ చెప్తాడట. ఇందంపా. ఆ 100 ఎకరాలు ఎప్పుడు రిస్టోర్ చేస్తారు? ఎక్కడైతే మీరు చెట్లు కొట్టేసి ఆ పర్యావరణాన్ని అతలాకుతలం చేసినారో ఎప్పుడు మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తారు, ఎట్లా పునరుద్ధరిస్తారు అనే స్పష్టమైన ఒక రోడ్ మ్యాప్తో రండి. లేకపోతే అక్కడనే అదే స్థలంలో ఒక తాత్కాలిక కారాగారం ఏర్పాటు చేసి, తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి మీ అధికారులను జైలుకు పంపుతాం అనే మాట సుప్రీంకోర్టు చెప్పింది. అంటే నిజానికి ఇంకో ముఖ్యమంత్రి అయితే కొంత ఆత్మాభిమానం, కొంత పౌరుషం, కొంత సిగ్గు ఇవన్నీ ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి రాజీనామా చేసి పోవాలి. కానీ అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి. ఆయన కిందాక నేను చెప్పిన ఇలాంటి ఏవి కూడా లేవు. రాజీనామా ఎక్కడిది? రేవంత్ రెడ్డి మంచిగా జపాన్ దేశంలో పర్యటన చేస్తున్నాడు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏదైతే ఉందో ఇది 100 ఎకరాలు వెంటనే పునరుద్ధరించాలనేది, ఇది విద్యార్థుల విజయం, ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ల విజయం. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలోని, ఈ దేశంలోని పర్యావరణ ప్రేమికుల విజయంగా చెప్పక తప్పదు. అవును, జింకలు ఆగమైతుంటే ప్రతి ఒక్కరు దానిలో ఆడినరు. పాపం మూగజీవాలకు నోరు లేదని ఇట్లా చేస్తారా అని బాధనే లగక్కిండ్రు. మోడీ గారు మాట్లాడి ఆర్ఆర్ ట్యాక్స్ అన్నదానికి వార్షికోత్సవం అయిపోయింది. ఏప్రిల్ 24లో మాట్లాడిండు. 25 దాకా ఏం కార్వాయి లేదు, ఏం విచారణ లేదు, దానికి తదుపరి కార్యాచరణ ఏమీ లేదు. మళ్ళీ నిన్న మాట్లాడిండు ఏప్రిల్ 25. మళ్ళీ సంవత్సరానికి మెలకు వచ్చింది మోడీ గారికి. మెలకు వచ్చి మోడీ గారు నిన్న చెప్తారు ఏమని, అక్కడ మొత్తం చెట్లు కొట్టేస్తున్నారు, జంగల్ నాశనం చేస్తున్నారు, మొత్తం ఆగమాగం చేస్తున్నారు, బుల్డోజర్లను పంపినరు, అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి ఆగమాగం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ భూములలో అని చెప్పి మోడీ గారు హర్యానాలో మంచి ప్రవచనాలు చెప్పినట్టుగా నేను చూసిన. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేస్తాందని చెప్పినప్పుడు మీరేం చేస్తున్నారు? సెంటర్లో అధికారంలో ఉన్నది మీరే కదా, చర్యలు ఎందుకు తీసుకుంటలేరు అని అడుగుతున్నాడు కేటీఆర్. అన్ని ఆధారాలు ఉన్నాయి, మరి దాని మీద మీరేం చేస్తున్నారని మోడీకి అర్థమయ్యేందుకు హిందీలో మాట్లాడిండు. మీరు డైలాగులు కొడితే సరిపోదు. మీ పార్టీ యొక్క స్టూడెంట్ యూనియన్ ఏబీవీపీ కూడా ఆందోళన చేసింది, మీ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. మరి మీరెందుకు స్పందించట్లేదు కేంద్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. ఎందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాపాడే విషయంలో ఇంత ఆరాటపడుతున్నారని నేను అడుగుతా ఉన్నా. మీ మధ్యలో ఏదో బంధం ఉన్నట్టున్నది, లేకుంటే ఎందుకు కాపాడతారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అన్నట్టు మాట్లాడిండు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడానికి కాంగ్రెస్ సర్కార్కు టైం ఇచ్చినట్టు బీజేపీ పార్టీకి కూడా ఇస్తామని చెప్పిండు. మోడీ గారి ప్రభుత్వం నిజంగా వారు ఏమైనా చెప్పేది నిజమా కాదా, బీజేపీకి ఏమైనా చిత్తశుద్ధి ఉన్నదా లేదా చూస్తాం. తర్వాత కూడా ఓపికగా కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గరికి పోతాం. మా మీటింగ్ కూడా ఉంది ఏప్రిల్ 27. అది అయిపోయాక కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గరికి మా పార్టీ నుంచి పోతాం. పోయి వారికి ఆధారాలతో సహా మళ్ళీ ఇస్తాం, ఫిజికల్గా ఇస్తాం. అప్పుడు కూడా స్పందించకపోతే ప్రజాక్షేత్రంలో బీజేపీని కూడా తప్పకుండా ఎండగడతాం. మీకు చిత్తశుద్ధి లేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుతున్నదే మీరు. ఈ ఆర్థిక దోపిడీ, ఈ పర్యావరణం మీద జరిగిన అరాచక దాడి, వీటన్నిటి విషయంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు స్పందించాలి. స్పందించకపోతే మీకు కూడా ఇందులో కొంత పాపంలో వాటా ఉన్నది అని అనుకోక తప్పదు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ను ఎట్లయితే జనంలో పల్సగా చేసినామో అట్లనే మిమ్మల్ని కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు మాట్లాడిన మాట మీద నిలబడుండ్రి, రేవంత్ రెడ్డి సర్కార్ను కాపాడే పని చేయకుండ్రి అన్నట్టు చెప్పిండు. ఏఐ జనరేటెడ్ వీడియోలు అని చెప్పి కేసులు కూడా పెట్టారు. ఆఖరికి ఇంత మూర్ఖపు ప్రభుత్వం అంటే రీట్వీట్ చేస్తే కూడా కేసు పెట్టారు ఏఐ జనరేటెడ్ వీడియోలని. అరే నేను అడుగుతా ఉన్నా, మరి నిన్న గవాయి గారు అన్నారు అది ఏఐ జనరేటెడ్ కాదు, మన్ను కాదు, మేము చూసినాం వీడియోలు,
ఆ మూగజీవుల ఆర్తనాదాలు విన్నాం. మరి గవాయి గారి మీద కూడా కేసు పెడతావా? పెడతాడేమో రేవంత్ రెడ్డి, పెట్టినా పెడతాడు. అంటే కేసు, ఆ అంటే కేసు పెట్టిండ్రు. ఇప్పుడు సుప్రీంకోర్టు పెద్ద లాయర్ మీద కేసు పెడతావా రేవంత్ రెడ్డి? ఇంత ఘోరంగా ఉంటుందా సర్కారు? మళ్ళా దీనికి ప్రజాప్రభుత్వం అనే పేరోటి అన్నట్టు మాట్లాడిండు. ఇవాళ చేయాల్సిందంతా ముఖ్యమంత్రి చేస్తాడు. ఈ దూకుడంతా ముఖ్యమంత్రిదే, ఆ పైసల వేట ముఖ్యమంత్రిది, మూటల వేట ముఖ్యమంత్రిది. కానీ బలి పశువులు అవుతున్నది ఎవరు? చీఫ్ సెక్రటరీ గారు, అధికారులు. అందుకే మేము అధికారులకు కూడా చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండండి. ఇవాళ ఐఏఎస్ అధికారుల వంతు, ఫారెస్ట్ అధికారుల వంతు అయింది. నేను పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ఇష్టం వచ్చిన కేసులు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తూ ఉన్నారు కొంతమంది. అందరిని అనను, కొంతమంది. ఆ కొంతమందికి నేను చెప్తున్నా, మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం, మీ మీద కూడా సుప్రీంకోర్టుకు పోతాం. ఇష్టానుసారం చెలరేగిపోయి అడ్డమైన కేసులు పెడుతున్న పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ కొంతమందికి నేను చెప్తా ఉన్నా, అందరినీ కాదు. అందరూ ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రైవేట్ ముఠాలాగా పనిచేస్తున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, మీరు కూడా సుప్రీంకోర్టుకు పోయి మేము మిమ్మల్ని కూడా బయట పెడితే మీరు కూడా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. మీరు కూడా సుప్రీంకోర్టుతో తలవాచి తిట్లు తినాల్సి వస్తుంది. మీకు కూడా ఇగో వీళ్ళకి పట్టిన గతే మీకు కూడా పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. కాంగ్రెస్ సర్కారు చెప్పినట్టిని అడ్డమైన కేసులు పెట్టిన వాళ్ళని వదిలిపెట్టాడట కేటీఆర్. కాబట్టి జాగ్రత్తగా ఉండుండ్రి అని భయం చెప్పిండు. ఫార్ములా ఈ కేసులో నా మీద ఏదో అడ్డమైన ఆరోపణలు చేస్తే నేను చెప్పిన, నేను విధానపరమైన నిర్ణయం మంత్రిగా తీసుకున్నానని చెప్పిన. అధికారులను బలిపశువుని చేయలే. ఐఏఎస్ అధికారులను వాళ్ళను వీళ్ళను ముంగట దోసేసి నేను వెనకకు తప్పుకోలే. ఎస్, ఏమైనా ఆ విధానపరమైన నిర్ణయం విషయంలో మీకేమైనా అభ్యంతరం ఉంటే దానికి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. రాజకీయం అంటే అట్లా చేయాలి, అంతేగాని మంచి జరిగితే నాది, చెడు జరిగితే అధికారులది అని ముందు పెట్టి వాళ్ళని బలిపశువులను చేసే కుసంస్కారం మా పార్టీకి లేదు. సర్కార్ మన చేతులు ఉన్నది కదా అని ఆఫీసర్లను ఏది పడతా చేయమని చెప్పి మీకోసం వాళ్ళని బలి చేయొద్దు. చేస్తే నాతి రాజకీయం చేయండి దమ్ముంటే అన్నట్టు సవాల్ ఇసిరిండు. అధికారులను బలిపశువు చేస్తామంటే కుదరదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వెంటనే మేము డిమాండ్ చేసిన విధంగా సిబిసి, సిబిఐ, ఎస్ఎఫ్ఐఓ, ఆర్బీఐ, సెబీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వచ్చే ఈ నెలాఖరు లోపల స్పందించండి. వెంటనే అవసరమైతే ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని పెట్టండి, లేదా మీ ఇష్టమున్న ఏజెన్సీని ముంగట పెట్టండి, వెంటనే విచారణకు ఆదేశించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి కేంద్ర ప్రభుత్వం మాటలతోనే సరిపెట్టకుండా, లిప్ సింపతితోనే సరిపెట్టకుండా నిజంగా ఈ విషయంలో సీరియస్గా ఉంటే ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ మళ్ళొక్కసారి సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రజల పక్షాన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఇగో గిట్లా బీఆర్ఎస్ పార్టీ హెచ్సియు భూముల మీద ఎవ్వరు ఊకున్నా మేం మాత్రం ఊకునే ముచ్చటే లేదన్నట్టు పట్టు పట్టింది. ఒకవేళ ఎసొంటి చర్యలు తీసుకోకుంటే బీజేపీ పార్టీని కూడా వదిలిపెట్టమన్నట్టు గట్టిగా చెప్పిండు కేటీఆర్. మరి చూడాలి ఈ పంచాది ఎంత దాకా పోతుందో. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల మీద నేషనల్ హెరాల్డ్ కేసు పెట్టింది కదా ఈడీ. దానికి మన తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు మస్తు కోపం వచ్చింది. గాంధీ కుటుంబం కోసం కదం దొక్కిండ్రు, కండ్లు ఎర్రగా చేసిండ్రు. హైదరాబాద్లో ఉన్న ఈడీ ఆఫీస్కి పోయి మయ్యర కొట్లాట చేసిండ్రు. మరి మన తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఎట్లా పోరాటం చేసిండ్రు, ఎవరెవరు ఏమేమి మాట్లాడిండ్రు అనేది చూడాలి కదా. చలో నడురు మళ్ళా. ఇగో గిట్లా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలు మీడియా వీడియోలలో వడాలనని ఒక్కొక్కరు నెట్టుకుంటా పట్టుకున్న బ్యానర్ మీద ఏం రాసిండ్రో కనిపించకుండా నేను కనిపించాలే అని ముందట కురుకొచ్చుకుంటా పక్క నుంచి వచ్చి ఫోటోకి ఫోజులు ఇచ్చుకుంటా వీడియోలో వడి వైరల్ అవుదామన్నట్టు నెట్టుకుంటా మొత్తుకుంటా అతి కష్టం మీద ఇగో గిట్లా ఈడీ ఆఫీస్కు పోయినరు. ఆడికి పోయి మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటా ఈడీ డిపార్ట్మెంట్ను తిట్టుకుంటా మస్తు లొల్లి చేసిండ్రు. తర్వాత మన కాంగ్రెస్ లీడర్లు ఎంత మంచిగా మాట్లాడినరు ఇనుండ్రి. कल बोल रहा किशन रेड्डी क्या बोल के बोल रहा तू कांग्रेस వాళ్ళు శరముందా ధర్నాలు చేస్తున్నారు
अरे नपुंसक, कांग्रेसी में है बोल के तो आजादी लाए, देश के लिए कुर्बानियां किए, देश की अखंडता के लिए काम करे। प्रिय नेता राहुल गांधी कन्याकुमारी से कश्मीर तक 4000 किलोमीटर पानी धूप आए तो भी फिर पाद यात्रा करे। చెవులతో నేనే మాట కాదు కాబట్టి బీపేసినాం కానీ ఓ కేంద్ర మంత్రిని పట్టుకొని అట్లా అనొచ్చా? మళ్ళీ ఎవరో తెలియని వాళ్ళు మాట్లాడితే ఏమని అనుకుందాం కానీ 2-3 సార్లు ఎంపీగా పనిచేసిన అంజన్ కుమార్ యాదవ్ ఈయననే ఇట్లా మాట్లాడితే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఏం మాట్లాడిండో చూడండి. రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ. నేనంటున్నా మోడీకి, ఏ మోడీ, బీజేపీ మోడీ బ్రిటిష్ వాడికే భయపడని కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎంత భయపడుతుంది అనుకున్నాం అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా. మోడీ, అమిత్ షా ఒక కేడీలు, ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టిండు దరిద్రులు. ఈ రోజు ఎక్కడ మీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర? ఇవాళ సెంటు భూమి కూడా లేదు, ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇవాళ మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేము అందరం కూడా సభ్యులమే. అందరూ గుర్తుపెట్టుకోండి. నేనంటున్నా 2029 లాస్ట్ మోడీ నిన్ను తన్ని తరిమేసే రోజులు ముందున్నాయి, గుర్తుపెట్టుకోండి. 2029 తర్వాత మోడీ ఉండేది జైల్లో. నేను అంటున్నా ఒక మాట, రాఫెల్ డీల్లో నువ్వు అనిల్ అంబానీకి ఇవాళ 45,000 కోట్ల రూపాయల హవాలా చేసినావు. మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి నిన్ను జైల్లో పంపలేమా? దొంగతనం చేసింది మీరు, కేడుని మీరు. ఇలా రాహుల్ గాంధీ మీద, అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్రలు పండుతున్నారు. ఒక్క మాట, ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఇలాంటి దరిద్రపు కొట్టు నాయకులను ఈ దేశానికి ఇచ్చిందా? ఆర్ఎస్ఎస్ యొక్క విధానం మీద ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిని మొత్తం టెర్మినేట్ చేసిన చరిత్ర ఇవాళ బీజేపీకి ఉన్నది. భయపడ్డా రాహుల్ గాంధీ? ఇవాళ ఎవరైతే ద్వేషం పంచుతున్నారో వాళ్ళ బజార్లో ప్రేమ కొట్టుడు పెట్టిడు రాహుల్ గాంధీ. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కల్చర్. మేము ప్రేమనిస్తున్నాం, మీరు ద్వేషాన్ని పెంచుతున్నారు. దేశ ప్రధానమంత్రి అనే మర్యాద లేకుండా వాడు వీడు అని అంటున్నాడు. దరిద్రులట, కేడీలట, దొంగలట, ఓ ఇట్లా ఎన్నో అన్నాడు. 2029లో మోడీని జైలుకు పంపుతారట. తెలంగాణలో అధికారంలోకి రాగానే జైలుకు పంపిస్తాం అన్నోళ్ళని పంపినట్టు మోడీని కూడా పంపుతారు కావచ్చు. తర్వాత మంత్రి జూపల్లి మాట్లాడుకుంటా, దేశం ముక్కలు కావద్దు, కులాల పేరు మీద, మతాల పేరు మీద దేశ సమగ్రత కోసం చెప్పని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసి దేశాన్ని ఒకటిగా చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు సమాజంలో ఉన్నటువంటి కులాల దామాస పద్ధతిలో ఉద్యోగాలైనా చదువులైనా వాళ్ళ హక్కు కులగణన చేపట్టాలని చెప్పని నినదించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కులగణన చేయడం జరిగిందో అదే పద్ధతిలో ప్రధానమంత్రిని మోడీని హెచ్చరిస్తూ దమ్ము ధైర్యం ఉంటే భారతదేశం మొత్తంలో కూడా ఈ కులగణన చేపట్టి బీసీలైన అన్ని కులాల వాళ్ళు కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు రిజర్వేషన్ హక్కు కల్పించాలని నినదించడం జరిగింది. ఇన్నరా రాహుల్ గాంధీ అంటే మస్తు భయపడుతున్నాడట. అందుకే ఇట్లా వచ్చిరాని కేసులు పెట్టించి వాళ్ళని తిప్పల పెడదామని చూస్తురట. 100 మంది మోడీలు వచ్చినా రాహుల్ గాంధీని ఏం చేయలేరు అన్నట్టు చెప్పిండు. ఓ ఇట్లా ఒక్కొక్క లీడరు ఒక్కో తీరుగా మాట్లాడిండ్రు కానీ అంజన్ కుమార్ యాదవ్, అద్దంకి దయాకరు, జూపల్లి అసొంటోళ్ళు చెప్పిన మాటలే హైలైట్ అయినాయి. మరి చూడాలి వీళ్ళు ఈడీ ఆఫీస్ ముందు చేసిన ఈ యుద్ధంలతోని నేషనల్ హెరాల్డ్ కేసును వెనకకు తీసుకుంటుందో ఏమో అని. నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఏడుపు వస్తున్నది కానీ కన్నీళ్ళు వస్తే మేకప్ పోతుందని ఓపిక పడుతున్నా. ఎప్పుడు ఆపద వస్తే అప్పుడు ఆదుండేటోళ్ళు, ఏ సర్కారైనా సాదేటోళ్ళు. అసొంటోళ్ళకే మళ్ళా కష్టం రావాలనా? ఇంతకెవలాలు వాళ్ళకు వచ్చిన కష్టం ఏంది అనే కదా మీరు అనుకునేది. ఇంకెవలు? మన తాగుబోతులు. పాపం వాళ్ళ మీద ఇంకో భారం వేయబోతున్నదట సర్కారు. కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలన్నట్టు కార్జాలు ఖరాబైనా, కిడ్నీలు చెడిపోయినా రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చే తాగుబోతులకు తెలంగాణ సర్కారు షాక్ ఇవ్వబోతున్నదట. మొన్ననే 15% రేట్లు పెంచిండ్రా, హాగో అది సరిపోదన్నట్టు మళ్ళీ 10% రేట్లు పెంచాలని ఉపాయం చేస్తున్నదట రేవంత్ రెడ్డి సర్కారు.
ప్రభుత్వం గల్లపెట్టే నిండటానికి తాగి తాగి వాళ్ళ ఒళ్ళును త్యాగం చేస్తున్న వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇదేనా? కొద్దిగా కూడా ఆలోచన చేయకుంటే ఒక్క ఏడాదిలోనే 2 సార్లు రేట్లు పెంచితే వాళ్ళు ఏమైపోవాలి? అది కూడా 2%, 3% కాదు, పెంచినప్పుడల్లా 10% కంటే ఎక్కువ పెంచితే వాళ్ళు ఏమైపోవాలి? బార్ షాపులు బంద్ ఉంటే తప్ప తాగుడు ఆపని ప్రభుత్వ రక్షకులు తాగి తాగి వాళ్ళ పానాలు పోయినా సర్కారు పథకాలకు పానం పోస్తున్న వీరులకు ఇచ్చే మర్యాద ఇదేనా? ఎట్లాగో మోస్తున్నారు కదా అని ఎక్కువ బరి వేస్తే తట్టుకుంటారా? వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? కాబట్టి గడికోసారి మందు రేట్లు పెంచడం ఆపాలి, మందు బాబుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలి అంటున్నారు. కాంగ్రెస్ సర్కారు కామ్దాని తక్కువ పడితే మమ్మల్నే గోసపెట్టాలనా? హెచ్సియు భూములు అమ్ముకుంటే రేట్లు పెంచకపోవు కావచ్చు, కానీ ఆ భూముల ముచ్చట మీద కోర్టు నెత్తి మీద సుత్తతోని కొట్టింది కాబట్టే తాగుబోతుల మీద పడ్డది. 500కి ఎక్కువ రేటున్న మందు మీద 10% పెంచాలని ఆలోచన చేస్తున్నదట. ఎట్లాగో మందు రేట్లు పెంచొద్దని ధర్నాలు చేయని అమాయకులు తాగుబోతులు కాబట్టి వాళ్ళ మీదనే ఎక్కువ భారం వేసి ప్రభుత్వ ఖర్చులు ఎలా తీసుకుందామని చూస్తున్నారట. పాపం కదా తాగుబోతులు, ఇట్లనే తాపక రేట్లు పెంచుకుంటూ పోతే తాగేతానికి పైసలు లేక ఏమవుతారో ఏమో. ఈ వానలతోని వశపడతలేదమ్మా. పంటలు ఎండిపోయేటప్పుడు ఒక్క సిన్క్ అంటే ఒక్క షిన్కు గురువది. అదే పంటలు వండి నోటికి వచ్చే టయానికి ఎవరో అర్జెంటుగా రారా అని పిలిచినట్టు వచ్చి రైతులను ఆగం చేస్తుంది. అక్కరున్నప్పుడు రాని వానలు అవసరం లేనప్పుడు వచ్చి జనాన్ని కన్నీళ్ళల్లో ముంచుతాయి. ఇగో గీడో ఆడామె రైతు కష్టం చూడుండ్రి, ఆమె ఏడుపు చూస్తుంటే గుండె బరువెక్కుతున్నది. తాగుతాడు ఈ కష్టం చేసి ఏం చెప్తాం మరి. అయ్యయ్యో సొమ్మసిల్లి పడిపోయింది కదా, ఏడ్చి జొక్కింది కావచ్చు. ఓపిక లేక సొమ్మసిల్లి కింద పడ్డదట. రెక్కలు ముక్కలు చేసుకొని ఆరుగాలం చేసిన చేతను వానదేవుడొచ్చి గద్ద తిరగ తన్నుకపోతే ఎంత గోసుంటుంది ఏం కథ. ఆ వానదేవునికి ఎట్ల మనసు వచ్చిందో, ఎందుకు జాలి కలగలేదో. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్యాలమ్మ తండా బానోతు మంగమ్మ అనే మహిళ రైతు మార్కెట్కు మక్కలు తెచ్చి ఎండబోసిందట. 2.5 ఎకరాలలో వండిన 5 ట్రాక్టర్ల మొక్కజొన్నలు ఆరినాక అమ్ముదామని 3 రోజుల నుంచి మార్కెట్లోనే ఉన్నదట. ఇంకేమున్నది, ఈ వానదేవునికి కండ్లు మండినాయి. మంగమ్మ కష్టాన్ని నీలపాలు చేయాలనుకున్నాడు కావచ్చు. ఒక్కసారే గాలి దుమారంతోనొచ్చి 30 వంతు పంటను వరదల కలిపిండట వానదేవుడు. మంగమ్మ పెన్మిటి ఏం పట్టించుకోకున్నా తానే వ్యవసాయం పనులు చేసుకుంటా పంటలు పండిస్తున్నదట. పాపం ఒక్కొక్క గింజ వండేతానికి ఎంత కష్టపడ్డదో ఈ తల్లి. ఆ 5 ట్రాక్టర్ల మక్కల పంట పండించేతానికి 60,000 అప్పు చేసి పెట్టుబడి పెట్టిందట. ఇప్పుడు ఆ అప్పు ఎట్లా తీరాలి వానదేవుడా, నన్ను గోసపెట్టేతానికి నీకు మనసు ఎట్లొచ్చిందయ్యా అని బోరు నేడుస్తున్నది గిట్ల కింద పడి. అయితే జొన్నలు సరిగ్గా ఎండలేదని దానికి వంకబెట్టి దీనికి వంకబెట్టి మార్కెట్ ఆఫీసర్లు ఆలోచన చేసుడుతోనే ఇట్లా జరిగింది. కాబట్టి సర్కారే నాకు జరిగిన నష్టాన్ని పూడ్చాలి, పంట నష్ట పరిహారం ఇవ్వాలి, లేకుంటే నా బతుక ఆగమవుతుంది అన్నట్టు బతిలాడుతుందట. మరి కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తుందో, గిట్లా ఆగమైన రైతులను ఎట్లా ఆదుకుంటుందో చూడాలి. పట్నంలో మెట్రో వచ్చినాక కొలువులకు పోయేటోళ్లకు చాలా మటుకు ట్రాఫిక్ బాధలు తప్పినాయి. కానీ బస్సులు ఆటోల కంటే జర ఎక్కువ పైసలే ఖర్చు అయినా ట్రాఫిక్ నెత్తి నొప్పి లేకుండా జల్దీ పోయి వస్తున్నాం అని పానం నిమ్మలం చేసుకుంటారు. కానీ ఇప్పటి సంది ఆ నిమ్మలం లేకుండా చేయాలనే ఏం పాడు మెట్రో వాళ్ళు మళ్ళీ కొత్త నెత్తి నొప్పి పట్టుకొచ్చారు. దినాం మెట్రోలో తిరిగేటోళ్ళు ఈ ముచ్చట మంచిగినుర్రి, మీ జేబులకు ఇంకింత ఖర్చు పెరిగే కాలం వచ్చింది. పట్నంలో ట్రాఫిక్ చిక్కులు, పానం ఖరాబ్ అయ్యే పొల్యూషన్ నుంచి తప్పించుకొని సిటీలో తక్కువ ఖర్చుతోని సుఖంగా ప్రయాణం చేసేది ఏదైనా ఉందంటే అది మెట్రోనే. అందులో తక్కువ ఖర్చుతోనే ఏసీలో తిరగొచ్చు. అన్నిటికీ సవలత్ బరాబర్ ఉందని దినాం లక్షల మంది మెట్రోలో తిరుగుతారు. కానీ ఇప్పటి సంది ఆ అదృష్టం లేదుగా మీకు. కరోనా కాలం నుంచి 6,500 కోట్ల నష్టాలలో ఉందట మెట్రో. ఆ నష్టాలు తీర్చుకోనికే ఎంత ట్రై చేసినా అవి తీర్తలేవట. అందుకే ఇక చేసేదేం లేక మెట్రో ఛార్జీలు పెంచక తప్పదు అనుకుంటారట మెట్రో వాళ్ళు. ఇప్పటికే అన్ని ఛార్జీలు ఒకటేనికొకటి గ్యాసు, పెట్రోలు, డీజిలు, ఆఖరికి తాగుబోతులకు మందు రేట్లు కూడా పెరిగినాయి. ఇంట్లో ఇది ఒక్కటే తక్కువ అన్నట్టు ఇప్పుడు మెట్రో రేట్లు కూడా పెంచి సామాన్యులకు నిద్ర లేకుండా చేస్తుర్రు.
కేంద్ర సర్కార్ నష్టాలల్లున్నా రాష్ట్ర సర్కార్ నష్టాలల్లున్నా ఆ భారం వాళ్ళు మొయ్యరు, మన మీదనే పడుతుంది. ఎట్లనో ఆదాయం పెరగదు కానీ ఖర్చులు తక్కువ చేసుకొని సంసార బండిని ఎట్లా గుంజాలనో ఆలోచించుర్రి. మరి ఎంత పెంచుతారో తెలియదు కానీ మెట్రో రేట్లు పెరుగుడు మాత్రం పక్క. ఇట్లా ఇంకెన్ని కష్టాలు నెత్తి మీద పడతాయో ఏం పాడో ఈ మిడిల్ క్లాస్ జీవితంలో అని బాధపడే కంటే మనం ఏం చేయలేం. ఏమున్నా అనవసరమైన ఖర్చులు మానేసి అక్కడికొచ్చి అవిటి కోసమే పైసలు వాడుర్రి. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా. ఏమంటున్నాం? టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అన్నీ మారుతూనే ఉన్నాయి. అట్లనే గిది కూడా మారిందట. ఒకప్పుడు దూరంతో పోయేటప్పుడు రైలు ఎక్కే ముందే తట్టాబుట్ట చదువుకొని ఓ రోజు ముందే బ్యాంకుకు పోయి లైన్లో నిలబడి మరి పైసలు తెచ్చుకునేటోళ్ళం. ఎన్ని ఏటీఎంలున్నా పైసలు చక్కగా రావు. అట్లా రైలు ప్రయాణం చేసేటోళ్లకు తక్లీఫ్ కాకుండా కేంద్ర సర్కార్ టెక్నాలజీని వాడి ఓ కొత్త ఆలోచన చేసింది. ఇప్పుడు పైసల కోసం ఏ రందులేదు పోన్రి. మీకు ఈ ముచ్చట తెలుసా? మంచిగా చూడుర్రి. ఏటీఎం ఏడుందో. మీరు చూసింది నిజమే, రైలు బండిలనే ఉంది. ఇప్పటి సంది రైలు బండిలో కూడా ఏటీఎంలు రాబోతున్నాయి. ఏంది నమ్ముతలేరా? అందుకే శాంపిల్ చూపిద్దామని ఈ వీడియో తెచ్చినాం. ముంబై నుంచి మన్మాడ్ పోయే పంచవటి ఎక్స్ప్రెస్ రైల్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎంను పెట్టింది. ఒక్కపారి రైలు ఎక్కితే దిగేదాకా కష్టమే కదా. ఒకవేళ పైసలు చేతిలో లేకపోతే తినేతందుకు తాగేతందుకు ఏమైనా కొనుక్కునేతందుకు పరిశాని. పోనీ ఎవరికన్నా ఫోన్పే చేసి పైసలు తీసుకుందామన్నా ఇవాళ రేపు ఎవరిని నమ్ముతలేడు. గాదానికే రైళ్లల్లో కూడా ఏటీఎం సేవలు ఇద్దామని కేంద్ర సర్కారు ఈ ఆలోచనతోని ముందుకొచ్చింది. ఇక పైసలు మర్చిపోయినా ఒడిచిపోయినా ఎవ్వని కాలు మొక్కాల్సిన పనేలే. రైలు బండిల్నే నచ్చినప్పుడు కార్డు పెట్టి పైసలు గీక్కొచ్చు. బ్యాంకుల ముందు లైన్లు కట్టాల్సిన కష్టం కూడా అవసరం లే. ఇది ఎట్లా నడుస్తుంది అని చూడనికే ఓ శాంపుల్ కూడా పెట్టి చూసింది. ఈ ఐడియా సక్సెస్ అయ్యేసరికి ఇంకా కడమ ట్రైన్లల్లో కూడా ఏటీఎంలు పెడతారట. ఈ ఏటీఎంలలో ఉత్త పైసలు తీసుడే కాదు, చెక్ బుక్లను ఆర్డర్ చేయొచ్చు, బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్లు కూడా తీసుకోవచ్చు. ఈ ఆలోచన అయితే మంచిగానే ఉంది కానీ రైలు ప్రయాణం అంటేనే దొంగలతోని ప్రయాణమాయే. రైళ్ళల్లో బాత్రూమ్లల్లో వాడే బకెట్లు మగ్గులనే ఇడవనోళ్ళు ఏకంగా ఏటీఎంన పెడితే ఉత్త ఊకుంటారా? దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే ఉంది కదా కథ అని నవ్వుకుంటురట పబ్లిక్ అంతా. కానీ బ్యాంక్ వాళ్ళేమో అసలు భయాలు ఏం పెట్టుకోవద్దు, 24 గంటలు సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది అని అంటుర్రు. చూద్దాం ఈ కొత్త ఆలోచన ఎంత దాకా కోసెల్లుతుందో. ఇంకా రెండు అంటే 2000 మాత్రమే. ఏంది ఏమన్నా సమ్మర్ సేల్ దందా చేస్తున్నావా గట్లొరుతున్నావు అని చూస్తురా? అవును, సమ్మర్ సేల్ కాకుంటే 2000 వచ్చుడు కాదు. మనం అనుకున్న టార్గెట్కు ఇంకా 2000 మాత్రమే తగ్గింది. నీ 2000 సాలగుండా ముందు మ్యాటర్ చెప్పు అంటారా? పాండ్రి చెప్తా. అబ్బా, ఇంకా 2000 అయితే చాలు, లెక్క సరిగ్గా ఉంటుంది బంగారంకు. ఏంది కొంపదీసి బంగారం 2000కి దిగిందా అనుకునేరు. లేలే, అది జన్మల జరగదు. కానీ బంగారం ₹1,00,000 కానికే ఇంకా 2000 మాత్రమే తక్కువ ఉంది. ఒక్క రోజులనే ₹1,650 పెరిగి 98,000కి చేరింది బంగారం ధర. మరి బంగారం పెరిగినాక వెండి ధర ఆగుతుందా? అది కూడా సోపత్ చేరి 1900 పెరిగి 99,400కి చేరింది. ఈ ఏడాది ఖతమయ్యేసరికి బంగారం రేటు 1,00,000 బరాబర్ దాటుతుందని బల్లగుద్ది మరి చెప్తున్నారు దుక్నపోలు. మళ్ళీ ఎందుకు ఇట్లా మనుషుల పానాలు తీస్తందుకు పగబట్టి పెరుగుతుంది బంగారం ధర అని ఆరాధిస్తే దానికి కారణము ట్రంప్ మామ సుంకాల ప్రభావం అని తేలింది. ఇక పెండ్లీలు పేరంటాలు ఉన్నోళ్ళు ఇప్పుడే మీ తానున్న పైసలతోని ఎంత వస్తే అంత కొనిపెట్టుర్రి. ఇక 1,00,000 దాటితే అది కూడా కొనలేరు. ఏందో ఏమో అన్ని రేట్లకు సోపతి బంగారం కూడా పెరిగితే ఇక పెయ్యి మీద బంగారం వేసుకునే బాకీ లేదు కావచ్చు మనకి అని సోకాలు పెడుతురట అమ్మలక్కలి తెలిసినాక. మరి ఇందుకే కావచ్చు సర్కార్ తులం బంగారం పెడతలేదు. ఒకళ్ళు ఇచ్చిన ఈ నెల లగ్గమైన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని చెక్కులు ఇచ్చే నాటికి రేటు 1,00,000 దాటితే ఆ కడమ మీది పైసలు ఉల్టా మనమే సర్కార్కి ఇచ్చి చెక్కు తీసుకోమంటారు కావచ్చు. అందుకే ఎందుకు ఈ రపరప సప్పుడు చేక ఆ తులం బంగారం మీద ఆశలు వదిలేసుకున్నది మేలు అని సర్కార్ తులం బంగారం పథకం మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు కూడా బాధపడుతురట. రోడ్లు వేసేటప్పుడు పెద్ద పెద్ద చెట్లు నరుకుతారు, గుట్టలు తొలుస్తారు, బండలుంటే శూర వేసి ఆ కంకరనే రోడ్ వేసేటానికి వాడతారు. కొన్ని పెద్ద పెద్ద రోడ్లు అయితే ఇండ్లనే తీసేస్తారు. సర్కార్ ఆఫీసులున్నా కూలగొట్టి మరీ రోడ్డు వేస్తారు. కానీ గీడ ఏం జరిగిందో చూస్తే మీరు పరిశాన్ అవుతారు. మీరు అప్పుడే కాదు మీ దోస్తులతోని కూడా మాట్లాడుకుంటారు. నేను చెప్పే మాటలు నిజమో కాదో తెలవాలంటే ఈ వార్త చూసేయండి. ఓర్ని రోడ్డేందిరో గిట్లేసిండ్రు. చక్కగా ఉండాల్సిన రోడ్డు మొర్రిపోయిన కుండ తీరుగా తొర్రి వేసిండ్రు కదా. కారు కోసం జాగా ఖాళీ గుంచి కడమ రోడ్డు వేసిండ్రు. మరి ఆ కారు అక్కడి నుంచి కదలలేదా? ఖరాబ్ అయిందా? లేకుంటే కారు ఏర్లు భూమిలోకి పోయి ఎంత వీకినా రాలేదా? అంటే
ఆ కారు గల్ల అయినా కాంట్రాక్టర్ ఎంత చెప్పినా తీయలేదట. అరే రోడ్డు వేస్తున్నాం తీయవయ్య మొగాడా అని ఎంత మొత్తుకున్నా లెక్క చేయనట్టు చేసిండట. ఇంటి తలుపులేసి తాళం వేసుకొని పోయిండట. ఇంకేమున్నది, నువ్వే గంత రుబాబు చూపెడితే నేను మాత్రం తక్కువనా అనుకున్నాడో ఏమో కాంట్రాక్టరు. కారున్న జాగను వదిలిపెట్టి రోడ్డు వేసిండట. ఇంకేమున్నది, ఇగో గీ మొర్రి తొర్రి రోడ్డు మన కండ్లకు దర్శనం ఇచ్చింది. బాపట్ల జిల్లా ఆమోదగిరి పట్నంలో వేసిన రోడ్డు ముచ్చటిది. కారు తీయమంటే మొండికేసిన ఆ ఓనర్ ఇప్పుడు కారు ఎట్లా తీస్తాడో అటు ఇటు కదలకుండా ఇరుక్కున్నట్టు ఆయే. ఇప్పుడు ఎట్లా తీసుకుంటావో తీసుకో నీ కారు అన్నట్టు కాంట్రాక్టర్ చేసిండు. అయితే దీని మీద ఓనర్ ఏమంటున్నాడంటే అసలు రోడ్డు వేసే ముందు సర్వేనే చేయలేదు, ఎక్కడికి రోడ్డు వస్తున్నది, ఎక్కడి వరకు మా భూమి ఆక్రమిస్తున్నది అనేది తెలుపలేదు, అందుకే నేను కారు తీయలేదు అంటున్నాడు. దీంట్లో ఎవల తప్పు ఉన్నది, ఎవరు ఎక్కువ చేసిండ్రు అనేది మనకు తెలియదు. కానీ కారు తీసినాక ఆ తొర్రి రోడ్డు మీద నుంచి జనం ఇటు అటు తిరిగేటప్పుడు ఎంత తిప్పల పడతారో ఏం పాడవు. కాంట్రాక్టర్ కోపము, కారు ఓనర్ పట్టింపులో ఆ ఊరోళ్లకు గండమైంది కదా అని అనుకుంటురాట. మరి దీని మీద సర్కారు ఏమంటుందో, ఆ కారు తీసినాకనైనా తొర్రి రోడ్డును చక్కగా ఉండేటట్టు ఇంకింత సిమెంట్ పోసి చక్కగా చేస్తారో చూద్దాం. టెక్నాలజీ పెరిగినాక దాన్ని విచ్చలవిడిగా వాడుతురు జనాలు. అందులో ఏఐని ChatGPTని నెరీ ఘోరం వాడుతురు. ఏదన్నా సమాధానం కావాలంటే ChatGPTని అడుగుడే ఆలస్యం, నిమిషంలో జవాబిస్తుంది. కానీ దాన్ని ఈ రకంగా కూడా వాడతారని ఇప్పుడే తెలిసింది. ఇది మామూలు వాడకం కాదయ్యో. বলো কোন তরমুজটা নেওয়া যেতে পারে, ঠিক আছে, এবং কারণটা বলবা কেন, এইটা কেমন হবে। ও কাকু কুমির পাইলা কই, এটা আর অন্যগুলোর মধ্যে এটা আচ্ছা ঠিক আছে। এবারে এই যে এদিক জানছেন যে তাহলে প্রথমটা নাকি ওইটা কোনটা? ও কাকু কুমির পাইলা কই, এটা কেমন হবে, এটা এই দিকে কেন ఆగరు అన్న ChatGPT ఓపెన్ చేసి పుచ్చకాయలను చూపిస్తుండు. అది ఆ పుచ్చకాయ మీద మార్కు పెట్టింది. అదేనా కాదా అని మళ్ళాసారి అడుగుతుండు. చల్ రైట్ అదే కాయ తీసుకుపోయి కట్ చేసి చూస్తే అబ్బరా కొడుక ఎర్రగుంది కదా, చూస్తుంటేనే నోట్లకు నీళ్ళు వస్తున్నాయి అంటే పండు ఇంకెంత తీయగుంటుందో. ముచ్చట ఏందంటే గీ అన్న పుచ్చకాయ కొనేందుకు పోయిండట. ఇక తీయగుందా సప్పగుందా తెలుసుకున్నాడు కష్టమవుతుందని ఈ నడుమ అందరు ఏ సమాధానం కావాలన్నా ChatGPTని అడుగుతురు కదా, నేను కూడా అడుగుతా అని గిట్లా అడిగిండు. ఇంకేంది, అన్నిటికీ సమాధానం చెప్పినట్టే ChatGPT మంచిగా ఎర్రగున్న తీయగున్న పుచ్చకాయని చూపెట్టింది. ఖాతం ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుండేసరికి మీకు దండంరా దూత, ఇదేం వాడకంరా అయ్యా, ChatGPTని ఇలా కూడా వాడుతారని తెలియక ఇన్నొద్దులు ఏది పడితే అది కొన్నాం. ఇప్పటి సంది ఏం కొనాలన్నా అది సరిగుందా లేదా అని ChatGPTని అడిగి మరి కొంటాం అని కామెంట్లు చేస్తుర్రు నెటిజనాలు. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి, ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ వెళ్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవ్ ముచ్చట్లు.